పిల్లలు సుమతీ శతకంలోంచి ఒక మంచి పద్యం చెప్పుకుందాం. ఏరకుమీ కసుగాయలు దోరకుమీ బంధుజనుల దోషము సుమ్మి పారకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతి. ఈ పద్యం తాలూకా అర్థం ఏమిటంటే, కసుగాయలు అంటే పచ్చి కాయలనమాట. అంటే ఇంకా పూర్తిగా అవి మనం తినడానికి పనికి వచ్చే స్టేజ్‌కి రాని కాయలు. ఇవి అంటే ఇప్పుడు రోజుల్లో మీకు ఎక్కువగా మామిడి చెట్లు, జామ చెట్లు ఇలాంటివి చూసే అవకాశమే పెద్దగా లేదు గానీ, మామూలుగా అయితే ఇంతకుముందు పిల్లలు చిన్న చిన్న కాయలు గాలికి రాలి కింద పడిపోతూ ఉంటాయి. మామిడికాయ ఉందనుకోండి, చిన్న మామిడి పిందె అలాంటివి తినకూడదు. తింటే ఏంటంటే గొంతు దగ్గర గరగరమంటుంది. అలాగే కడుపులో నొప్పొస్తుంది. సో, అలాంటివి తినకూడదు అని చెప్తారు. ఈ రోజుల్లో మీకిది పెద్ద వర్తించదు కానీ, ఎందుకంటే మీరు మామిడి పళ్ళు ఎక్కడి నుంచొస్తాయి అంటే సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయని చెప్తారు. కాబట్టి ఇప్పుడు మీరు ఎలా చూసుకోవచ్చు. కసుగాయలు తినకూడదు అని ఎందుకన్నా అంటే చెత్తనమాట. జంక్ ఒక విధంగా ఈ రోజుల్లో మీరు చెప్పాలంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తినకూడదు. తినడం అనేది మంచిది కాదు అని మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే బంధుజనులను దూషించడం. అంటే మన చుట్టాలను గానీ, మన ఫ్రెండ్స్‌ని గానీ, మనం ఎక్కువగా తిట్టుకుంటూ ఉంటాం. పర్టిక్యులర్‌గా వాళ్ళ యాబ్సెన్స్‌లో. ఇది చాలా బ్యాడ్ హాబిట్. ఇది హ్యూమన్ నేచర్ అది. బాగా ఎక్కువగా మనం ఏంటంటే, ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటే మూడో వాడి గురించే ఉంటది ఆ డిస్కషన్ అంతా. ఈ ఇద్దరి గురించి ఏం మాట్లాడుకోరు. నీ సంగతేంటి? నువ్వెలా చదువుతున్నావు? నేనెలా చదువుతున్నాను? నీకేదో అదర్ హాబీస్ ఉన్నాయి కదా! వాటిని ఎలా డెవలప్ చేసుకున్నావు? ఇలాంటివి ఎవరైనా మాట్లాడతారా? అరే! చూడరా వాడెలా చేశాడు ఈరోజు నన్ను పిలవకుండా ముందే వాడు సైకిలేసుకొని ఎళ్ళిపోయాడురా అక్కడికి. నన్ను పిలవలేదురా. ఇవే మనకుండే డిస్కషన్స్ అన్నీ కదా! సో, మన చుట్టాల గురించి గానీ, మన ఫ్రెండ్స్ గురించి గానీ, ఎక్కువగా నెగటివిటీ అలా మాట్లాడడం అనేది మంచిది కాదు. నిజంగా ఎవరైనా బ్యాడ్ చేశారనుకోండి, మీరు వీలైతే వాళ్ళ దగ్గరికే వెళ్లి, ఇదిగో ఇలా చేయడం తప్పు అని చెప్పగలిగితే అలా చెప్పండి. అంతేగాని వాళ్ళ యాబ్సెన్స్‌లో మాట్లాడుకోవడం వల్ల మనకే అది చెడు జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బంధుజనుల గురించి అలాంటివి మాట్లాడడం దోషం అని చెప్తున్నారు. అలాగే ఇంకోటేంటి పారకుమి రణమందున అంటే రణం అంటే యుద్ధం. వార్ అన్నమాట. యుద్ధంలోంచి పారిపోయి వెళ్ళిపోకూడదు. అది చాలా చెడు లక్షణం కదా! వీరులెవరు కూడా యుద్ధంలోంచి వెనుదిరిగి వెళ్ళిపోరు. అలాగని ఇప్పుడు మనమేమి యుద్ధం చేయట్లేదు. మరి మనకెలా ఇది వర్తిస్తుంది అంటే, డైరెక్ట్‌గా మనం ఎళ్లి వార్‌లో పార్టిసిపేట్ చేయకపోవచ్చు కానీ, లైఫ్‌లో జరిగే ప్రతీదీ యుద్ధమే కదా! అసలు పొద్దున్నే 5కో, 6కో అలారం మోగ్గానే దాన్ని స్నూజ్ చెయ్యకుండా టక్‌మని లేవడమే ఫస్ట్ ఛాలెంజ్ మనకి. అక్కడి నుంచి మొదలుపెట్టి రాత్రి పడుకునే వరకు ఎన్నో రకాల విషయాలతో యుద్ధం చేస్తాం. ఎంతో మందితో యుద్ధం చేస్తాం. మన బద్ధకంతో మనం యుద్ధం చేస్తాం. సో, అలాంటి వాటి నుంచి వెనుతిరిగి వెళ్ళకూడదు. యుద్ధం అంటే యుద్ధం అనే కాన్సెప్ట్‌లోనే దాన్ని అర్థం చేసుకోకూడదు. మన డైలీ ఛాలెంజెస్‌లో గాని, లేదా మనం ఏదో ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అది అచీవ్ అవ్వలేకపోయాం. అయ్యో! నేనింతే నాకు చేత కాదు. నేను ఫెయిల్ అయిపోయాను. ఇలా అనుకోకూడదు. ఎప్పుడూ కూడా మనం ఏదైనా ఛాలెంజింగ్‌గా తీసుకొని ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దాని నుంచి వెనుదిరిగి వెళ్ళకుండా దానికోసం ప్రయత్నించాలి. అది దీనర్థం. అలాగే మేరకు మీ గురువులాజ్ఞ. అంటే గురువులు అంటే ఓన్లీ టీచర్స్ అనే కాదు. మన పెద్దలు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు. లేదా మనకు తెలిసిన వాళ్ళు చుట్టాల్లో ఎవరైనా పెద్దవాళ్ళు కావచ్చు. లేదా మనకు చదువు చెప్తున్న గురువులు కావచ్చు. వీళ్ళెవరైనా ఏదైనా చెప్తే ఆ ఆజ్ఞని మీరకూడదు. అంటే వాళ్ళ ఆజ్ఞని మనం జవదాటకూడదనమాట. వాళ్ళు చెప్పింది మనం వినడం మంచిది. దీనివల్ల ఏమొస్తది? వాళ్ళు చెప్పింది మనం వినకపోతే వాళ్ళకేమీ నష్టం జరగదు. మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మన మంచి కోసం చెప్పిన ఈ విషయాలు. మొదటిది కసుగాయలు ఏరుకొని తినొద్దు. రెండోది బంధువుల గురించి, స్నేహితుల గురించి చెడుగా మాట్లాడొద్దు. మూడవది యుద్ధం ఏదైనా సమస్యొచ్చినప్పుడు పారిపోయి వెళ్ళిపోకూడదు. నాలుగోది పెద్దల మాటని జవదాటొద్దు. ఇవి చేస్తే మీరు మంచి పిల్లలవుతారనమాట. సుమతి అంటే ఏంటి? మంచి బుద్ధి కలిగిన వాడు అని అర్థం. కాబట్టి మీరలా మంచి బుద్ధి కలిగిన పిల్లలవుతారు దీనివల్ల. ఓకేనా? బాయ్ పిల్లలు.